ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైల్వే ప్రయాణికులకు టికెట్లపైన భారీ మార్పులు. కేంద్రం సంచలన ప్రకటన. ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, ఏంటి అసలు? డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నారు. వివరాలు ఏంటి? కొత్త ఏదైతే ప్రయాణికులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక సంచలన అప్డేట్ అయితే వచ్చిందండి. లేటెస్ట్ తాజా సమాచారం వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. ఇండియన్ రైల్వే కొత్త మార్గదర్శకాలు. ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్లకు విధానంలో మార్పులు చేసిందనమాట. దీంతో ఇంతకు ముందుకున్నటువంటి డిస్కౌంట్లు అయితే ఉండవన్నమాట. సో కొత్త నిబంధనలు విడుదల చేసింది, ప్రకటన అయితే విడుదల చేశారనమాట. మరి ఎవరెవరికి ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్ టికెట్ల విధానాన్ని సమీక్షిస్తుంది. గతంలో అంతకుముందుకు 60 ఏళ్ళు దాటిన వారికి డిస్కౌంట్ అనేది ఉండదన్నమాట టికెట్ల పైన. కానీ ఇప్పుడు కొంతమేరకే వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు టికెట్ పైన డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. ముందు పురుషులకు 60 ఏళ్ళు, అదేవిధంగా మహిళలకు సంబంధించి 50 ఏళ్ళు దాటిన డిస్కౌంట్ అనేది ఉండేది. ఇప్పుడు ఈ విధానంలో మారాయి. దీంతో చాలామంది సీనియర్ సిటిజన్లు డిస్కౌంట్లు అయితే అందని పరిస్థితి అయితే నెలకొంది. కానీ 70 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట కొత్త నిబంధనల ప్రకారం. పలువురు పురుషులు, మహిళలకైతే ఇక్కడ చూసుకోవచ్చు అండి. మహిళలకు ఇద్దరికి టికెట్ పైన 40% డిస్కౌంట్ ఉంటుంది. ఈ డిస్కౌంట్లో స్లీపరు, అదేవిధంగా జనరల్ క్లాస్ మాత్రమే వర్తిస్తుంది. ఏసీ క్లాసులు అనేది వర్తించదని చెప్పేసి కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇండియన్ రైల్వే ప్రకారం సీనియర్ సిటిజన్లకు సంబంధించి డిస్కౌంట్ ఏడాదికి దాదాపు 2,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నమాట. ఈ ఖర్చు తగ్గించి ఆ డబ్బును ఇతర అభివృద్ధి పనులకు వాడాలని రైల్వే భావిస్తుంది. ఈ నిర్ణయంతో చాలామంది సీనియర్ సిటిజన్లు, సంఘాలు, ఇతర సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ డిస్కౌంట్ సీనియర్ సిటిజన్లకు చాలా అవసరం, వారి ఆర్థిక భద్రత దోహదపడుతుంది మరి అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు అన్యాయమని వారి అభిప్రాయపడుతున్నారన్నమాట. ఇక మొత్తం ప్రభుత్వ భవిష్యత్తులో ఈ విధానాన్ని మళ్ళీ సమీక్షించవచ్చు. కానీ ప్రస్తుతం 70 ఏళ్ళు పైబడిన వారికే టికెట్ అనేది డిస్కౌంట్ ఉంటుంది. ఇందులో 70 ఏళ్ళు పైబడిన పురుషులు, మహిళలకు ఇద్దరికి 40% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు డిస్కౌంట్ విధానంలో అయితే మార్పులు చేర్పులు అయితే చేసిందనమాట.